శుభోదయం పిల్లలు, బాగున్నారా? సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పూచిన పూలు. ఈ పూచిన పూలు పాఠంలో నుంచి మనం ఏమేమి గుడింతాక్షరపు గుర్తులు నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం కదా. కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం. చూడండి. సరే, ఇక్కడ పదాలను కలిపి చదవండి, రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నూలు, నూలు, తర్వాత ఊలు, నూలు, ఊలు. ఈ రెండు పదాలతో ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి దారం చూడండి, ఈ పదాన్ని కలిపి రాయాలి. నూలు, దారం, ఊలు, దారం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి పదాలని కలిపి ఇక్కడ రాయాలి. మనం అంతకుముందు ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం ఇలా రాయడం. చాలా పదాలు నేర్చుకున్నాం కదా. చూడండి, సెకండ్ చూడండి. నులక, నులక, నా దీర్ఘమిస్తే వారు, నవారు. ఈ రెండు పదాలతో చూడండి ఇక్కడ ఉన్న పదాన్ని కలిపి రాయాలి. మంచం, నులక మంచం, నవారు మంచం. నేను ఎలా కలిపి రాయాలో కూడా చెప్తున్నాను. నేను మీకు కలిపి పదాలు చదవడం చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన ఒక నోట్బుక్ తీసుకొని రాయండి, సరేనమ్మా? చూడండి, కాకి, పిచుక, గూడు. ఈ రెండు పదాలతో ఇక్కడ ఉన్నటువంటి పదాన్ని కలిపి రాయాలి. చూడండి, కాకి, గూడు, పిచుక, గూడు. తర్వాత చూడండి, నాటక బృందం, భజన బృందం. ఫిఫ్త్ చూడండి, పూజ గది, వంట గది. ఇలా ఈ పదాలను కలిపి రాయడం మీకు చాలా సులభం, చాలా సింపుల్గా రాసేస్తారు మీరు, అవును కదా. రాసేయండి, పదాలను కలిపి చదవండి. ఫస్ట్ చదవండి, తర్వాత కలిపి పదాలను రాయండి. నూలు దారం, ఊలు దారం, నులక మంచం, నవారు మంచం, కాకి గూడు, పిచుక గూడు, నాటక బృందం, భజన బృందం, పూజ గది, వంట గది. నెక్స్ట్ చూడండి, పదాలని ఇక్కడ కలిపి చదవండి, రాయండి. ఇదేం చేస్తారంటే నోట్బుక్లో తీసుకొని మీరు ఈ పదాలని చదువుతూ రాయండి. చూడండి, కుండ, కూజ. ఇక్కడ దీర్ఘంతో ఉన్న పదాలని దీర్ఘంతో పలకాలి, సరళంతో ఉన్న పదాలని సరళంగా పలకాలి. గుడి, గూడు, చురక, చూపు, కాటుక, కాటూరు, గాజు, జూలు, యువతి, మయూరం, రుచి, రూపాయి, పావురం, మావూరు, జాగృతి, ఆకృతి, గృహం, బృందం. ఇలా ఈ పదాలను ఏం చేస్తారంటే కలిపి చక్కగా చూడండి, దేనికి దానికి సరళంగా కొమ్ముతో ఉన్న పదాలను కొమ్ములాగా పలకాలి, కొమ్ము దీర్ఘంతో ఉన్న పదాలని కొమ్ము దీర్ఘంతో కలిపి పలకాలి. ఇలా పలికినట్లయితే ఆ గుర్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి అనేది మీకు వస్తుంది. చూడండి, ఇక్కడ చక్కగా సరళంగా ఉన్న గుడితో ఉన్న కొమ్ముతో ఉన్న పదాలు కొమ్ము, కొమ్ము దీర్ఘంతో ఉన్న పదాలు కొమ్ము దీర్ఘంతో చక్కగా పలుకుతూ నోట్బుక్లో రాయండి ఏమ్మా. నెక్స్ట్ చూడండి, మనం అంతకుముందు మళ్ళీ గుడింతాలు నేర్చుకున్నాం కదా. మళ్ళీ మరొకసారి ఏం చేస్తారంటే ఈ కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వంతో ఏం చేస్తారంటే ఈ బాక్సుల్లో గుడింతాలు రాయండి. మీరు అంతకుముందు రాశారు. ఇలా ఈ లెసన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతిసారి ఇలా గుడింతాలు రాస్తూ ఉన్నారనుకోండి, మీకు చక్కగా గుడింతం వస్తుంది. తర్వాత పదాలు కూడా సులభంగా చదువుతారు, సరేనా? కొమ్ముతో, కొమ్ము దీర్ఘంతో, రుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతో ఉన్నటువంటి గుడింతాన్ని మీరు రాయాలి, సరేనా? నెక్స్ట్ ఒకసారి మళ్ళీ నేను మీకు ఏమేమి హోంవర్క్ చేయాలో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ పదాలను కలిపి రాయడం, నెక్స్ట్ పదాలను చదవడం, నెక్స్ట్ గుడింతాన్ని రాయడం. ఇవన్నీ కూడా నెక్స్ట్ హోంవర్క్ చేసి రెడీగా ఉండండి నెక్స్ట్ క్లాస్కి, సరేనా? ఓకేనా? బాయ్.